నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల్లో గెలిచి ఏడాది దాటినా అభివృద్ధి శూన్యం. ఆలయాల నిర్మాణాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించిందని మాజీ మంత్రి జోగురామన్న స్పష్టీకరణ. నియోజకవర్గ పరిధిలో నిర్మాణంలో ఉన్న మందిరాల సందర్శన, అభివృద్ధిపై స్థానిక ప్రజా ప్రతినిధులకు చిత్తశుద్ధి కరువైందని ధ్వజం. ముగిసిన కుష్టు నివారణ పక్షోత్సవాలు, వ్యాధి నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారుల విస్తృత అవగాహన. సీసీఐ పత్తి కొనుగోళ్లలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరపాలి. ఎన్నడూ లేని విధంగా అవినీతి జరగడం దారుణమన్న మాజీ మంత్రి జోగురామన్న. ఎమ్మెల్యే ఎంపీ వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజం. సనాతన ధర్మ విశిష్టతను భావితరాలకు తెలియజేయడంతో పాటు ఆలయాల అభివృద్ధికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం విశేష కృషి చేసిందని, ఆలయాల నిర్మాణాల కోసం కోట్లాది రూపాయలను వెచ్చించామని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. సనాతన ధర్మ విశిష్టతను భావితరాలకు తెలియజేయడంతో పాటు ఆలయాల అభివృద్ధికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం విశేష కృషి చేసిందని, ఆలయాల నిర్మాణం కోసం కోట్లాది రూపాయలను వెచ్చించామని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. నియోజకవర్గ పరిధిలో నిర్మాణంలో ఉన్న ఆలయాలను గురువారం ఆయన సందర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆలయాల అభివృద్ధికి గాను 20 కోట్ల నిధులను విడుదల చేయగా ఆయా ఆలయాల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా మందిరాలను సందర్శించి నిర్మాణ పనులను పర్యవేక్షించారు. స్థానికులను పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక పూజలు జరిపి వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. ఆయా గ్రామాల్లో మాజీ మంత్రికి స్థానికులు సాదరంగా స్వాగతం పలుకగా ప్రతి ఒక్కరి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. శంకర్గుట్టలోని బీరప్ప దేవాలయం, యాపల్గూడలోని రామాలయం, లాండసాంగిలోని మార్కండేయ టెంపుల్, గ్రామం ఆర్లీలోని హనుమాన్ మందిరం, అర్లీ, కమ్టా, అకోలి, గూడ, కొరాట తదితర గ్రామాల్లోని ఆలయాలను మాజీ మంత్రి సందర్శించుకున్నారు. ఆయన వెంట పార్టీ నేతలు, గ్రామస్తులు ఉన్నారు. అక్క మాంగాలికి అయ్యల బిరయ్యకు జై బీరప్ప, జై బీరప్ప. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధి నిర్మాణాలకు గాను గత బీఆర్ఎస్ ప్రభుత్వం 20 కోట్ల రూపాయలను విడుదల చేసిందన్నారు. గ్రామాన ఆలయాల నిర్మాణాలు చేపట్టడమే కాకుండా ఆలయాల అభివృద్ధికి తమ వంతుగా సహకారం సైతం అందించామని పేర్కొన్నారు. భగవంతుడి పేరుతో ఎన్నికల ప్రచారం చేసి లబ్ధి పొందిన బీజేపీ ప్రజాప్రతినిధులు ఎన్నికల్లో గెలిచి ఏడాది దాటినా ఒక్క మందిర నిర్మాణాన్ని సైతం ప్రారంభించకపోవడం వారి చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. అన్ని వర్గాల వారు కుల మత భేదాలు లేకుండా కలిసి ఉంటేనే మెరుగైన సమాజం నిర్మాణం అవుతుందని, ఆ దిశగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమగ్ర అభ్యున్నతికి పాటుపడ్డారని గుర్తు చేశారు. 20 కోట్ల రూపాయలతోటి రామాలయాలు కావచ్చు, మార్కండేయ ఆలయాలు కావచ్చు, మార్కండేయుడు అంటే శివుడు, శివాలయాలు కావచ్చు, ఆంజనేయ స్వామి ఆలయాలు కావచ్చు, పొచ్చమ్మ, మైసమ్మ, సిరిసన్నలో ఎల్లమ్మ టెంపుల్, అక్కడ సదల్పూర్లో 2 కోట్ల రూపాయలతోటి ఆదివాసులు బైరందేవి ఆలయం అంటే శివాలయం 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. కెస్లాపూర్లో 11 కోట్లతోటి నాగోబా జాతర కట్టించింది. అంటే అటు ఆదివాసుల ఆరాధ్య దైవం, ఇటు మా బీరప్పలు ఉన్నారు. మరి బీరప్ప ఆలయాన్ని కూడా 47 లక్షల రూపాయలు ప్రభుత్వము వాళ్ళు కంట్రిబ్యూషన్ చేసింది. 11 లక్షల రూపాయలు. ఈ రకంగా 52 లక్షలతోటి శంకర్ గుట్టలో కూడా ఈరోజు మేము ఏదైతే సందర్శిస్తున్నామో ఇక్కడ కూడా ఈ శంకర్ గుట్టలో బీరయ్య దేవుడు, మాంకాలమ్మ ఆలయం కూడా నిర్మాణం జరుగుతుంది. దాన్ని మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం కూడా కలిసి నిన్న మసీదులు తిరిగినాం, ఇలా మందిరాలు తిరుగుతూ ఉన్నాం. దాదాపు 20 కోట్లకు పైననే ఆదిలాబాద్ నియోజకవర్గంలో మరి ఇవి నిర్మాణాలు జరుగుతున్నాయి. పొచ్చమ్మ కట్టినాం, మైసమ్మ కట్టినాం, కానీ మేము ఏనాడు కూడా ఇంటింటికి అక్షంతలు వంచి
ఇగో ఇది బేలాలో రామ మందిరం కట్టినాం, ఆ రామ మందిరం తీసుకొచ్చిన అక్షంతలను ఇవ్వలే. యాపలగూడలో రామ మందిర్ నిర్మాణం జరిగింది, పూర్తయింది. అక్కడ ఇప్పుడు రేపు ఇనాగ్రేషన్ అయితే మేము అక్షంతలు తీసుకురా నిజం. ఇవాళ ఆ కోలీలో 30 లక్షల రూపాయలతోటి రామాలయం అది పూర్తి అవుతుంది, రేపు ఇనాగ్రేషన్కి వచ్చింది. అంటే కేవలం భారతీయ జనతా పార్టీ ఎన్నికలప్పుడు జై శ్రీరామ్ చెప్పి అయోధ్యలో రామ మందిరం పూర్తి కాకుండా ఏదో ముందర ఒక పూర్తి చేసి ఆ భాగంతో ఇనాగ్రేషన్ చేసి ఇంటింటికి అక్షంతలు వస్తారు. ఎలక్షన్ అప్పుడు జై శ్రీరామ్ అంటారు. మేమేమంటున్నామంటే మా కేసీఆర్ గారు గిన్ని రాష్ట్రంలో ఇక్కడ ఆదిలాబాద్లో గిన్ని మందిరాలు కట్టి మేమెన్నడూ హిందూ ధర్మాన్ని వాడుకోలే. కుష్ఠురహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని జిల్లా కుష్ఠు నివారణ అధికారి డాక్టర్ గజానన్ పిలుపునిచ్చారు. కుష్ఠురహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని జిల్లా కుష్ఠు నివారణ అధికారి డాక్టర్ గజానన్ పిలుపునిచ్చారు. గురువారం స్పర్శ్ కుష్ఠు నివారణ పక్షోత్సవాల ముగింపు సందర్భంగా పట్టణంలోని తాటిగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కుష్ఠు వ్యాధి గురించి విస్తృతంగా అవగాహన కల్పించారు. వ్యాధి లక్షణాలు, నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్య చికిత్సలు తదితర అంశాలను వివరించారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ పారామెడికల్ అధికారులు వామన్ రావు, రమేష్, సిఓ రనిత, పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు తిరుపతి రెడ్డి, ఏఎన్ఎం రమాదేవి, ఆశా కార్యకర్త అరుణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రోగ్రామ్ ఆఫీసర్ గజానన్ గారికి మరియు పొరుగు వారిలో లేదా ఎవరికైనా చర్మంపై మచ్చలు ఉన్నప్పుడు లేదా వాటిపై నొప్పి కలిగించినప్పుడు కుష్టు వ్యాధి కారణంగా కనిపించే ఈ మేరకు డాక్టర్ గజానన్ మాట్లాడుతూ కుష్టు వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స తీసుకుంటే ఎలాంటి అంగవైకల్యం కలగదని అన్నారు. శరీరంపై పాలిపోయిన రాగురంగు, మొద్దుబారిన మచ్చలు ఉన్నట్లయితే, కాళ్ళు చేతులు తిమ్మిర్లు వస్తున్నట్లయితే కుష్టు వ్యాధిగా అనుమానించి సమీపంలోని వైద్య సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. ఎండిటి చికిత్సతో ఏ దశలోనైనా కుష్టు వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కుష్టు వ్యాధికి ఉచితంగా మందులు అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు అపోహలు, భయాందోళనలు వీడి తమంతా తాముగా పరీక్షలు చేసుకోవాలని సూచించారు. అంటే కుష్టు వ్యాధి మీకు అందరికీ తెలుసు. ఇది కూడా ఒక సూక్ష్మ క్రిమితో వస్తుంది. మైకోబ్యాక్టీరియం లెప్రే అనే సూక్ష్మ క్రిమితో వస్తుంది. మనకి ఎలాగైతే జలుబు, దగ్గు ఇవన్నీ సూక్ష్మ క్రిముల ద్వారా వస్తాయో, ఈ కుష్టు వ్యాధి కూడా మైకోబ్యాక్టీరియం లెప్రే అనే సూక్ష్మ క్రిమి గాలిలో ఉండదు అన్నారు. ఎవరికైతే సివియర్ డిసీజెస్ ఉంటారో వాళ్ళు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఆ సూక్ష్మ క్రిమి గాలిలో ద్వారా మిగతా వారికి వచ్చే ప్రమాదం ఉంటుంది. అర్థమైనా? అవి ఆ సూక్ష్మ క్రిములు మన శరీరంలోకి వెళ్ళినప్పుడు అవి చర్మం దగ్గర స్థిరపడతాయి, చర్మము మరియు నర్వస్ టిష్యూ. అప్పుడు స్థిరపడినప్పుడు మనకి ఇక్కడ మచ్చలు వస్తాయి. ఏ మచ్చలు వస్తాయి? అవి తెలుపు రంగు, గోధుమ రంగు మచ్చలు, ఆయిలీ స్కిన్ ఉంటుంది. ఆ మచ్చల్ని మనము ఎప్పుడైతే టచ్ చేస్తామో అక్కడ స్పర్శ ఉండదు. ఎవరికైతే తెల్లటి ముదురు రంగు మచ్చలు కానీ ఉండి మనం ఇట్లా ముట్టినప్పుడు స్పర్శ లేకపోయినట్లయితే మనము వాటిని కుష్టు వ్యాధిగా అనుమానించి మనము వెంటనే చికిత్స తీసుకోవాలి. అర్థమైనా? ఒకవేళ చికిత్స మాత్రం కరెక్ట్ టైంలో తీసుకోలేదనుకోండి, ఏమవుతుంది? మీరు అక్కడక్కడ టెంపుల్లో అక్కడ ఎవడన్నా చూశారు, ఇట్లా వేలు వంకర పోయినోళ్ళను అడుక్కున్నట్టుంటారు, వాళ్ళే లెప్రసీ పేషెంట్స్. అంటే ఎప్పుడైతే మనం ఇనిషియల్ స్టేజ్లో ట్రీట్మెంట్ తీసుకోలేదో సివియర్ డిఫార్మిటీస్ వచ్చేసేసి, అల్సర్స్ వచ్చేసేసి డిఫార్మిటీస్. సిసిఐ పత్తి కొనుగోళ్లలో గతంలో ఎన్నడూ లేని విధంగా అవినీతి జరపడం దారుణమని, ఈ విషయంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి సమగ్ర విచారణ జరపాలని మాజీ మంత్రి జోగురామన్న డిమాండ్ చేశారు. సిసిఐ పత్తి కొనుగోళ్లలో గతంలో ఎన్నడూ లేని విధంగా అవినీతి జరగడం దారుణమని, ఈ విషయంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి సమగ్ర విచారణ జరపాలని మాజీ మంత్రి జోగురామన్న డిమాండ్ చేశారు. స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ, ఈ ఏడాది ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో దాదాపు 25 లక్షల క్వింటాళ్ల పత్తిని సిసిఐ కొనుగోలు చేసిందన్నారు. కొనుగోళ్లలో భారీగా అవినీతి జరగడం, మార్కెట్ సెక్రటరీని సస్పెండ్ చేసే పరిస్థితికి కారణం ఏంటని ప్రశ్నించారు. ఇలా బయట నుంచి పత్తి తీసుకొచ్చి
మార్కెట్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో అవినీతికి పాల్పడ్డారు. కాబట్టి ఇలా మొదలు సెక్రటరీ సస్పెన్షన్ అయినా ఇంకా పూర్వపరాలకు కలెక్టర్ గారి మాకు అపార్ట్మెంట్ అయినా ఉట్లూరు మీటింగ్లో ఉందని చెప్పి కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చి దీనిపైన పూర్తిగా డెప్త్గా దర్యాప్తు జరిపించండి. దీంట్లో రాజకీయ నాయకులున్నా అధికారులున్నా ఎంత పెద్ద అధికారులున్నా అందరినీ బయటకు తీయండి. ఇలా దాదాపు 3,500 ఏమంటారు దాన్ని టెంపరీ లైసెన్స్ ఇచ్చింది, టీఆర్ ఇచ్చింది. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఇది ఇక్కడ పత్తి దొంగ పత్తి బయట జిల్లా నుంచి తీసుకొచ్చి మార్కెట్ కమిటీ వాళ్ళు మరి దాంట్లో ఎవరెవరి హస్తం ఉందో బయటకు తీయండి. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఎంపీలు కొనుగోళ్లపై కనీస శ్రద్ధ చూపలేదని, అధికారులతో కనీసం ఒక సమీక్షా సమావేశాన్ని సైతం నిర్వహించలేదన్నారు. గత 10 ఏళ్లలో ఇంతకంటే భారీ ఎత్తున కొనుగోళ్లు జరిగినా ఎటువంటి అవినీతి ఆరోపణలు రాలేదని గుర్తు చేశారు. పక్క జిల్లాలు, రాష్ట్రాల నుండి పత్తిని తీసుకువచ్చి కౌలు రైతుల పేరిట విక్రయించారని, ఇందులో అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ సీసీఐలో జరిగిన అవినీతిపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కానీ ఏమైపోయింది, రాష్ట్రమంతా దేశమంతా ఇలా స్థానికంగా ఇద్దరు బీజేపీ భారతీయ జనతా పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యే ఎంపీ ఏనాడు ఏ పాపనమోనే ఇంత దాదాపు 27 లక్షల కుంటాల పత్తి ఆదిలాబాద్ మార్కెట్ కమిటీకి వచ్చింది. 27,000 కుంటాలు 27 లక్షల కుంటాలు ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ ద్వారా వస్తే సిసిఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దాదాపు 25 లక్షల కుంటాల పత్తి సిసిఐ ఉన్నది. 1,61,000 కుంటాలు 61 లక్షల కుంటాలేమో 61,000 కుంటాలు అంటే దగ్గర 2 లక్షలు ప్రైవేట్ వాళ్ళు ఉన్నారు. నేను మొదటి నుంచి చెప్పిన ఈ ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో గూడుగోన మొదలైనటు నుంచి గూడుగోనాకు కారకున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు ఆ రోజు గూడుగోన చేసినాడే పోయింది తప్ప మళ్ళీ ఏనాడు ఆదిలాబాద్ మార్కెట్ కమిటీకి వెళ్ళలే. ఎన్నడూ అధికారులతో కనీసం ఒక చిన్న రివ్యూ మీటింగ్ కూడా పెట్టదు. ఏం జరుగుతుంది ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో అని చెప్పి నా ఎమ్మెల్యే పెట్టాడు, నా ఎంపీ పెట్టాడు. ఎమ్మెల్యేకి సంగతి తెలుసు, గూడుగోన చేసిండు, దోసుకొని తంచుకొని నేను మాత్రం మీకు పాదసాటు నుంచి ఉంటా అని చెప్పి ఆ గూడుగోనతోటే గ్రీన్ సిగ్నల్ మొదలైందని చెప్పి ఇలా కనబడుతుంది. మరి ఎందుకు జరిగిన గతంలో ఇంతకంటే 40 లక్షల కుంటాలు వచ్చిన రోజు ఉన్నది ఆదిలాబాద్ మార్కెట్, 35 లక్షల కుంటాలు వచ్చిన రోజు ఉన్నది. మొత్తానికి మొత్తం సీసేతులు కొనిపించాం, రాత్రి భవాలు కష్టపడ్డాం. గోండి ధర్మగురువు హీరాసుక్క జయంతి వేడుకలను జయప్రదం చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గోండి ధర్మగురువు హీరాసుక్క జయంతి వేడుకలను జయప్రదం చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గురువారం హీరాసుక్క జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 23న నిర్వహించే హీరాసుక్క జయంతి ఉత్సవాల పోస్టర్లను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. శాంతినగర్లోని ఆయన నివాసంలో కమిటీ సభ్యులతో కలిసి కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం జయంతి ఉత్సవాలలో పాల్గొనాలని ఆహ్వాన పత్రికను అందించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు మేస్రం శంకర్, సభ్యులు పూసం ఆనందరావు, సెడ్మకే సుభాష్, కుడుమిత ప్రకాష్, దిగంబర్ మడావి, మేస్రం హరీష్, ఆత్రం భూమన్న, ఆర్కశేషారావు, గేడం మాధవ్, కుర్సంగే యాదవ్, సిడాం రవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ గోండి ధర్మగురువు హీరాసుక్క జయంతి ఉత్సవాలను ఈ నెల 23న గ్రామాన నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇందులో ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలతో పాటు ఆచారాలు, ధర్మాన్ని భావితరాలకు అందించేలా ఉండాలని కోరారు. పట్టణంలో హీరాసుక్క విగ్రహం ఏర్పాటుకు తన వంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఆదివాసీ సోదరులంతా కలిసి చేస్తున్నటువంటి ఈ యొక్క హీరాసుక్క జయంతి సందర్భంగా ఆదిలాబాద్ ఆదివాసీకి
సోదరులందరూ కూడా పేరు పేరున ఆ యొక్క ఈరాసుకు జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. గోండి ధర్మగురు అయినటువంటి ఈరాసుకు గారి యొక్క ఆలోచన విధానాన్ని, ఆయన ఆధ్యాత్మిక ప్రావీణ్యాన్ని భవిష్యత్తు తరాలకు తెలిసే విధంగా ఆ యొక్క జయంతితో గ్రామ గ్రామాన కార్యక్రమాలు ఏర్పాటు చేసి అనేక సంవత్సరాలుగా ఈ యొక్క ఈరాసుకు ఆదిలాబాద్ పట్టణంలో 1-2 చౌరస్తాలలో విగ్రహం పెట్టాలన్నటువంటి ఆలోచన కూడా చేసినటువంటి సందర్భంలో మరి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు అనుమతి ఇవ్వని కారణంగా మరి ఇప్పుడు రేపు స్థానిక సంస్థలు మున్సిపాలిటీ ఎన్నికల తర్వాత ఆదిలాబాద్ మున్సిపాలిటీకి ప్రత్యేకమైనటువంటి ఒక విజ్ఞప్తిని ఇచ్చి రాబో రోజులలో ఆ యొక్క మున్సిపాలిటీలో ఒక తీర్మానం చేసి ఎక్కడ ఆదిలాబాద్ పట్టణంలో వీలుంటుందో అక్కడ ఈరాసుకు విగ్రహాన్ని పెట్టే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం. అక్రమంగా ఇసుక రవాణా చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని డీఎస్పీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. అక్రమంగా ఇసుక రవాణా చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని డీఎస్పీ జీవన్ రెడ్డి అన్నారు. పెన్గంగా సరిహద్దులో ఉన్న ఆనంద్పూర్, సాంగ్డి, కాంగర్పూర్ గ్రామాల్లో ఇసుక క్వారీలను పోలీసు, రెవెన్యూ సిబ్బందితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కాంగర్పూర్ నదిలో నిల్వ ఉన్న ఇసుకను సీజ్ చేయాలని రెవెన్యూ సిబ్బందికి సూచించారు. రాత్రిపూట వాహనాలు ఎక్కువగా నడుస్తున్నాయని, వాటి నియంత్రణకి తీసుకోవాల్సిన చర్యలపై రెవెన్యూ సిబ్బందితో చర్చించారు. డీఎస్పీ వెంట జైనత్ సర్కిల్ సిఐ సాయినాథ్, డిటి వామన్, బేలా ఎస్ఐ దివ్యభారతి, ఆర్ఐ అశోక్, సాజిద్లు ఉన్నారు. వాళ్ళు కూడా లెటర్ తీసుకోవాలి సార్, ట్రాక్టర్ వాళ్ళు సంబంధిత అధికారి దగ్గర నుంచి లెటర్ తీసుకున్న తర్వాతనే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ పెన్గంగా నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు తమకు ఫిర్యాదులు అందుతున్నాయని అన్నారు. అనుమతి లేకుండా ఇసుక రవాణా చేసే అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా వాహనాలను సీజ్ చేస్తామని అన్నారు. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకు ప్రతిరోజు 2 పోలీసులు, రెవెన్యూ సిబ్బందితో పెట్రోలింగ్ వాహనం ఏర్పాటు చేస్తామని అన్నారు. మైనింగ్ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారుల చొరవతో అక్రమ ఇసుక రవాణాను పూర్తి స్థాయిలో కట్టడి చేస్తామని తెలిపారు. ఇకపై అక్రమ ఇసుక తరలించినట్లయితే వాహనాలు సీజ్ చేయడమే కాకుండా వారిపై దొంగతనాల కేసులు పెడతామని హెచ్చరించారు. బేలా మండలంలోని కామ్గార్పూర్ విలేజ్ శివార్లో మరియు సాంగ్డి విలేజ్ శివార్లో ఈ పెన్గంగలో అక్రమ ఇసుక మైనింగ్ జరుగుతుందని చెప్పి అప్పుడప్పుడు మాకు సమాచారం వస్తుంది. దాని గురించి మేము ఇప్పుడు జాయింట్ రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ కొన్ని ఇల్లీగల్ శాండ్ డంప్స్ ఉన్నాయి. దీని గురించి మేము ఆర్డీఓ గారితో, ఏడీ మైనింగ్తో కూడా మాట్లాడడం జరిగింది. తర్వాత జైనత్ మండల్లో, ఆనంద్పూర్, భీంపూర్ మండల్లో కొన్ని చోట్ల కూడా ఈ పెన్గంగా బార్డర్లో రాత్రిపూట ఇల్లీగల్గా దొంగచాటున ఇదంతా మైనింగ్ చేసి కొందరు తీసుకుపోతున్నారు. మేము ఈ ఇల్లీగల్ మైనింగ్ చేసేవారికి మా పోలీస్ డిపార్ట్మెంట్ స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాం. ఇంతకుముందు కూడా చాలా వెహికల్స్ సీజ్ చేసి ఏడీ మైనింగ్ పంపడం జరిగింది. కొందరి మీద దొంగతనం కేసులు కూడా పెట్టడం జరిగింది. బోర్డు ద్వారా వాటర్ నుంచి శాండ్ తీసి ఫిల్టర్ చేసి ఇల్లీగల్ శాండ్ మైనింగ్ చేస్తుంటే కూడా బోర్డు కూడా సీజ్ చేసి జైనత్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఇల్లీగల్ మైనింగ్ ఎవరు చేసినా, దీని వెనుక ఎవరున్నా వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. వారి వాహనాలు సీజ్ చేయడంతో పాటు ఈ శాండ్ మైనింగ్ యూజ్ చేసే బోట్స్ కానీ, తర్వాత ఎక్విప్మెంట్ కానీ అవన్నీ సీజ్ చేయడంతో పాటు ముందు ఈ విలేజ్లలో, పెన్గంగా బార్డర్లలో, పెన్గంగా రివర్లో ఇల్లీగల్ శాండ్ మైన్ చేసే వారందరిపై దొంగతనం కేసు కూడా పెడతాము. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ఇప్పటికే కొత్త మండలాలు ఏర్పాటు ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఆయా గ్రామాలను నూతన మండలాల్లో చేర్చారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ఇప్పటికే కొత్త మండలాలు ఏర్పాటు ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఆయా గ్రామాలను నూతన మండలాల్లో చేర్చారు. కాగా ఎంపీటీసీ స్థానాలలో ఉన్న గ్రామాల వివరాలు, పోలింగ్ స్టేషన్ల వివరాలతో పాటు పలు మార్పులు చేర్పుల విషయమై బేలా మండల పరిషత్ కార్యాలయంలో అన్ని పార్టీల నాయకులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. మండల ప్రత్యేక అధికారి మనోహర్ రావు, ఎంపీడీఓ మహేందర్ ఎంపీటీసీ స్థానాలు, పోలింగ్ స్టేషన్ల వివరాలను వివరించారు. ఈ సందర్భంగా పలు అంశాలపైన వివిధ పార్టీల నాయకుల సూచనలు స్వీకరించారు.
వాళ్ళని చెప్పింది కాబట్టి మనం 3 పెంచుకోవడం జరిగింది. మొత్తం టోటల్ 51 పోలింగ్ స్టేషన్లు కేంద్రాలు మన దగ్గర ఉన్నాయి. సార్ ఇప్పుడు గణేష్పూర్, కోహార్, జునూని, వరవ ఇలా 3267 ఓటర్స్, వేలలో 3812. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మనోహర్ రావు మాట్లాడుతూ రాబోయే ఎంపీటీసీ ఎన్నికల విషయంలో అన్ని పార్టీల నాయకులతో కలిసి సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 9 ఎంపీటీసీ స్థానాలలో 51 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని పార్టీల నాయకులతో చర్చించగా వారు 3 పోలింగ్ స్టేషన్లను పెంచాలని విజ్ఞప్తి చేశారని, ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఈరోజు వేల మండలంలో 9 ఎంపీటీసీ స్థానాల కొరకు 51 పోలింగ్ స్టేషన్స్ను ఎంపిక చేయడం కొరకు అన్ని పార్టీల ప్రతినిధులను పిలిపించి అందులో భాగంగా ఓటర్సు 27,568 మంది ఓటర్స్ బేల మండలంలో ఉన్నారు. వీరిలో ఎంపీటీసీ స్థానాలలోని పోలింగ్ స్టేషన్స్ను మార్పు చేర్పుల కొరకు అన్ని పార్టీల నుంచి సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది. వారి సలహాలు సూచనల మేరకు 3 గ్రామ పంచాయతీలలో ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ పెంచవలసిందిగా వాళ్ళు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇటువంటి ప్రతిపాదనలను మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. కావున ఈరోజు జరిగిన సమావేశానికి విచ్చేసినటువంటి అన్ని పార్టీల ప్రతినిధులకు మరియు మా అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ భీంపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రజావాణి ప్రజా ఫిర్యాదుల బహిరంగ విచారణ వేదికను నిర్వహించారు. భీంపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రజావాణి ప్రజా ఫిర్యాదుల బహిరంగ విచారణ వేదికను నిర్వహించారు. మొత్తం 55 మంది నుండి వివిధ రకాల సమస్యలపై దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి కిషన్, ఎంపీడీఓ గోపాలకృష్ణారెడ్డి, తహసీల్దార్ నలందప్రియ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ చంద్రశేఖర్, ఏఓ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిసైడింగ్ అధికారి కిషన్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంతో ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజావాణి సమాచార కేంద్రం స్టార్ట్ అయిన రోజు మొట్టమొదటిగా మనం ఒక అప్లికేషన్ తీసుకున్నాము. ఇందూరుపల్లి గ్రామానికి సంబంధించి ఆయన పెన్షన్ అయిపోయిందని దరఖాస్తు ఇవ్వడం జరిగింది. వాస్తవంగా ఆయనకు పెన్షన్ మంజూరైంది, అంతర్గామంలో మంజూరైందంటే ఆయన తెలియకపోవడం వల్ల ఆల్రెడీ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో దాని పరంగా మీకు ఏమైనా సమస్యలు ఉంటే మీరు అప్లికేషన్ ఇవ్వచ్చు ఎంపీడీఓ ఆఫీస్లో. దీనికి ఏ రోజు అనేది పర్టికులర్ టైం అనేది లేదు. ఎప్పుడైనా మీరు వర్కింగ్ అవర్స్లో వెళ్ళేసి అప్లికేషన్ ఇవ్వాలి. మీ యొక్క సమస్యని తెలియజేయాలంటే మీరు వారాల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇమీడియట్గా ఎంపీడీఓ ఆఫీస్లో వెళ్ళేసి ఇన్ఫర్మేషన్ ఫెసిలిటేషన్ సెంటర్లో మీ యొక్క దరఖాస్తులు ఇవ్వడానికి అవకాశం ఉంది. భీంపూర్ మండలంలోని పరిసర గ్రామాల్లో చిరుత సంచారం కలకలం రేపుతోంది. గురువారం నిపాని గ్రామానికి చెందిన రైతు లింగారెడ్డి పంట చేనులో చిరుత సంచరించిన దృశ్యాలు కనిపించాయి. భీంపూర్ మండలంలోని పరిసర గ్రామాల్లో చిరుత సంచారం కలకలం రేపుతోంది. గురువారం నిపాని గ్రామానికి చెందిన రైతు లింగారెడ్డి పంట చేనులో చిరుత సంచరించిన దృశ్యాలు కనిపించాయి. పంట రక్షణ కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో చిరుత వెళ్లిన దృశ్యాలు రికార్డు అయ్యాయి. సీసీ కెమెరా ముందుకు ఎవరు వచ్చినా అది క్యాప్చర్ చేసి రైతు సెల్ ఫోన్కు పంపిస్తుంది. అలా విషయం వైరల్ కావడంతో అటవీ శాఖ అధికారులు పంట క్షేత్రాన్ని సందర్శించారు. ఎఫ్ఎస్ఓ అహ్మద్ ఖాన్, ఎఫ్బీఓ శ్రీనివాస్, యానిమల్ ట్రాకర్ కృష్ణలతో కలిసి పాదముద్రలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎఫ్ఎస్ఓ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ చిరుతపులి సంచరించిన విషయాన్ని ధృవీకరించారు. చుట్టుపక్కల గ్రామస్తులు భయాందోళనకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిపాని గ్రామం లింగారెడ్డి చేనులో ఇక్కడ అది సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అది వాస్తవమే కాబట్టి మన దగ్గర చిరుతపులులు ఉన్నాయి, దాంతో అస్తుపోతుంటాయి. దాంతో భయభ్రాంతులు అయ్యే అవసరం లేదు పబ్లిక్. వెంటనే మేము వచ్చి చుట్టుపక్కల మొత్తం తిరిగి పబ్లిక్తో మీటింగ్ కూడా పెట్టినాం. చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా అంత రాళ్ళు బోల్డర్స్ ఉన్నాయి కాబట్టి మనకు పాదముద్రలు ఏర్పడతలేదు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి తమ మద్దతు ఇస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పలు అంశాలపై చర్చించారు. నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి 4 జిల్లాల గ్రాడ్యుయేషన్ ఎన్నికల ఎమ్మెల్సీ అభ్యర్థి పుట్టుకో నరేందర్ రెడ్డి గారు సిపిఐ. ఈ గ్రాడ్యుయేషన్ ఎన్నికలు గాను
మెదక్ ఉమ్మడి జిల్లా, నిజామాబాద్ ఉమ్మడి జిల్లా, కరీంనగర్ ఉమ్మడి జిల్లా, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా, అంటే దాదాపు 12-16 జిల్లాలో గ్రాడ్యుయేషన్ ఎన్నికలు 21 నాడు జరగబోతున్నాయి. దానికి మా సిపిఐ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గం, రాష్ట్ర నాయకత్వం కాంగ్రెస్ అభ్యర్థి అయిన పుట్కూరు నరేందర్ రెడ్డి గారిని మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని చెప్పేసి మా సిపిఐ పార్టీ జిల్లా సమావేశాలు కరీంనగర్లో జరిగిన ఉమ్మడి జిల్లాల సమావేశాల్లో చెప్పడం జరిగింది. మేము కూడా ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కానీ 4 జిల్లాలో సిపిఐ పార్టీ సానుభూతి పనులు కానీ మాకు సంబంధించిన ఓటర్స్ కానీ పుట్కూరు నరేందర్ రెడ్డి గారిని గెలిపించడం ద్వారా ఈ ఉమ్మడి జిల్లాలో ఒక విద్యావేత్త, ఇప్పటికే పుట్కూరు నరేందర్ రెడ్డి గారు అనేక సామాజిక కార్యక్రమాలు చేయడం జరిగింది. అనేక సందర్భాల్లో మేము తెలుసుకున్న విషయాలు ఏంటంటే ఆయన సామాజిక సేవల్లో మన ఉమ్మడి జిల్లాలో ఒక గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి నంబర్ 1 అభ్యర్థిగా మన సిపిఐ పార్టీ గుర్తించింది. అందులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అధికార పార్టీ ఉన్నది కాబట్టి వాళ్ళని గెలిపించి మన విద్యా సమస్యల్ని, విద్యార్థుల సమస్య, ఉద్యోగుల సమస్యల్ని, నిరుద్యోగుల సమస్యల్ని పరిష్కారం కొరకు ధ్వనింపించే నాయకుడిగా పుట్కూరు నరేందర్ రెడ్డి గారు మరి మంచి మనసున్న మనిషి. కాంగ్రెస్ బలపరుస్తున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డితోనే పట్టభద్రుల సమస్యలు పరిష్కారం అవుతాయని యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు సామ రూపేష్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ బలపరుస్తున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డితోనే పట్టభద్రుల సమస్యలు పరిష్కారం అవుతాయని యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు సామ రూపేష్ రెడ్డి అన్నారు. నరేందర్ రెడ్డిని గెలిపించేందుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. బేల మండల కేంద్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో విస్తృత ప్రచారం చేపట్టారు. ఈ మేరకు పట్టభద్రులకు ఉట్కూరి నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థి కరపత్రాలను అందజేసి ఓటుపై అవగాహన కల్పించారు. సమాజంలో పట్టభద్రులుగా గుర్తింపు పొంది ఉన్న వారందరూ ఈ ఓటింగ్లో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వం బలపరుస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్లో తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఆయన వెంట కన్యరాజు తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీనివాస్ అన్నారు. పార్టీ ఆధ్వర్యంలో హామీల సాధనకు ఈ నెల 20న హైదరాబాద్లో నిర్వహించే ధర్నాకు సంబంధించిన పోస్టర్లను ప్రెస్ క్లబ్లో విడుదల చేసి సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలైంది. ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇచ్చింది. గత ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి, అన్ని వర్గాలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదని మేము వాటిని అన్ని అమలు చేస్తామని ప్రకటించింది. ప్రధానంగా 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చింది. ప్రధానంగా కేవలం మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం తప్ప మిగతా ఏది కూడా సంపూర్ణంగా అమలు చేయలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అమలు బస్సుకు సంబంధించినటువంటి ఫ్రీ బస్సు కూడా ఎక్స్ప్రెస్లు పెంచింది. అదేవిధంగా ఫ్రీ బస్సులు తగ్గించినటువంటి ఒక పరిస్థితి ఉంది. అదేవిధంగా మిగతా హామీలు ప్రధానంగా మహాలక్ష్మి పథకం కింద 2500 ప్రతి మహిళకి ఇస్తామనేటువంటిది, చేయూత పథకం 4000, రైతులకు సంబంధించి ప్రధానంగా రైతు భరోసా 15,000 అని ఒక సంవత్సరానికి ఒక కారు ఎగ్గొట్టింది. అదేవిధంగా 15 నుంచి 12 అని ప్రకటించి 12లో 6,000 కూడా ఇప్పటికి కూడా ఇవ్వనటువంటి ఒక పరిస్థితి ఉంది ప్రకటించింది. కానీ వాళ్ళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ తోటి కుమ్మక్కై ఆపరేషన్ కగారులో కూడా వీళ్ళు భాగస్వాములై రాష్ట్రంలో ఎన్కౌంటర్ల పాల్పడుతుంది. సభలకు సమావేశాలకు కూడా అనుమతి ఇవ్వనటువంటి ఒక పరిస్థితి ఉంది. కనుక బీజేపీ తోటి మిలాఖతై మీరు ప్రజల యొక్క ప్రజాస్వామిక హక్కులను కాలదోస్తున్నారు. అదేవిధంగా ఆపరేషన్ కగారులో మీరు బీజేపీ ప్రభుత్వంతో మిలాఖతై ఉన్నారు. దీన్ని ఆపాలని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల్లో గెలిచి ఏడాది దాటిన అభివృద్ధి శూన్యం. ఆలయాల నిర్మాణాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించిందని మాజీ మంత్రి జోగురామన్న స్పష్టీకరణ. నియోజకవర్గ పరిధిలో నిర్మాణంలో ఉన్న మందిరాల సందర్శన, అభివృద్ధిపై స్థానిక ప్రజా ప్రతినిధులకు చిత్తశుద్ధి కరువైందని ధ్వజం. ముగిసిన కుష్టు నివారణ పక్షోత్సవాలు, వ్యాధి నియంత్రణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై అధికారుల విస్తృత అవగాహన.
సీసీఐ పత్తి కొనుగోళ్లలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరపాలి. ఎన్నడూ లేని విధంగా అవినీతి జరగడం దారుణమన్న మాజీ మంత్రి జోగురామన్న. ఎమ్మెల్యే ఎంపీ వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.